శ్రీ మహాగణాధిపతయ నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వీక్షకులందరికీ శరన్నవరాత్రి మహోత్సవ శుభాకాంక్షలు. రేపు అనగా 30వ తేదీ మంగళవారం రోజున దుర్గా అష్టమి, దుర్గా అమ్మవారు. కాబట్టి రేపు అమ్మవారికి ఎర్రని వస్త్రములు, ఎర్రని గాజులు, ఎర్రని పూలతో పూజ చేయాలి. అలాగే అమ్మవారికి ప్రీతిగా ఉండేటువంటి బెల్లంతో చేసినటువంటి పరమాన్నము నివేదన చేయాలి. దుర్గే దుర్గతి హరహ అని చెప్పి శాస్త్రం. అంటే అమ్మవారు దుర్గాదేవి మనకున్నటువంటి దుర్గతులనన్నిటినీ కూడా పోగొడుతుంది అని అర్థం. అలాగే ఎవరైనా గ్రహ బాధలతో బాధపడుతూ ఉన్నటువంటి వారు కానీ, విపరీతమైనటువంటి కష్టాల్లో ఉన్నటువంటి వారు కానీ అమ్మవారిని పూర్తి చేసినట్లయితే దుర్గాదేవి మనల్ని చల్లగా చూస్తుంది. అలాగే రేపు దుర్గా స్తోత్రం పూజకి వినియోగించుకోవాలి. దుర్గా స్తోత్రంతో పూజ చేయాలి. తర్వాత దేవీ ఖడ్గమాల స్తోత్ర పారాయణ చేసుకోవాలి. తర్వాత అవకాశం ఉన్నవారు ఓం ఐం హ్రీం శ్రీం దుం దుర్గాయై నమః అనేటువంటి మంత్రాన్ని యథాశక్తిగా ఉచ్చరించాలి. అందరికీ కూడా ఆ మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపిణి అయినటువంటి దుర్గాదేవి యొక్క అనుగ్రహం వలన ఇహలోకంలో సకల కష్టములు కూడా తొలగి ఈప్సితార్థములు నెరవేరి అందరూ కూడా శుభాలు కలిగి సుఖంగా ఉండాలని కోరుకుంటూ శుభమస్తు. అలాగే మనం ప్రతిరోజు కూడా ప్రస్తావించుకుంటున్నటువంటి పరమాచార్య వారి ఒక ముఖ్యమైనటువంటి వాక్యాన్ని మీకు చెప్పదలుచుకున్నాను. మనకు కలిగే ఇబ్బందులన్నిటికీ కూడా కారణం కోరికలే. మనకి ఏ ఇబ్బంది కలిగినా కూడా మనలో ఉన్నటువంటి కోరికలు మనకి ఇబ్బందిని కలిగిస్తాయి. కాబట్టి ఆ కోరికలను పూర్తిగా జయించలేకపోయినా వాటిని అదుపులో ఉంచుకోవడానికి నిరంతరం ప్రయత్నం చేయాలి. ఏదో విధంగా మన కోరికలను జయించగలిగితే సంపూర్ణమైనటువంటి శాంతిని మనం పొందగలము. ఇది పరమాచార్య చెప్పినటువంటి వాక్యము. కాబట్టి అందరూ కూడా భక్తి శ్రద్ధలతో రేపు దుర్గాదేవి పూజ చేసుకుని అమ్మవారి యొక్క కృపకు పాత్రులు అవ్వాలని చెప్పి కోరుకుంటూ శుభమస్తు. అలాగే నేను చెప్పినటువంటి వాక్యాలు మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఏ విధమైనటువంటి సందేహములు వచ్చినా కూడా నాకు చేతనైనంత వరకు వాటికి పరిష్కారం చెప్పగలిగేవాడను. అలాగే పైన నేను నా నెంబరు, వాట్సాప్ నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్కి ఫోన్ చేసి మీ సందేహ నివృత్తి చేసుకోండి. వివాహాది శుభకార్యములు కానీ, నవగ్రహ జపాలు ఇత్యాదులకి, గృహప్రవేశాది ముహూర్తాల కోసం కానీ మీరు ఏదైనా ఉన్నట్లయితే నా నెంబర్లో సంప్రదించండి. శుభమస్తు.